ఎంట్రన్స్ టికెట్స్ తీసుకున్నామండి. టికెట్స్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. కౌంటర్లో వచ్చేసరికి టికెట్ ఇక్కడ అబోవ్ 3 years అబోవ్ ఉన్న వాళ్ళకి టికెట్ తీయాలని ఇక్కడ రాసి పెట్టారండి. టికెట్ తీసుకొని లోనికి వెళ్ళిపోతున్నామండి. ప్రపంచంలో అందరూ దేవుడిని చూపించాలి అని చెప్పేసి అనుకుంటారు, కానీ మన దేశంలో మాత్రం టెంపుల్స్ దగ్గర వీడియోస్ అలౌ చేయరండి. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఈ కౌంటర్లో ఆవిడ ఏం చెప్తున్నారంటే వీడియో తీయకూడదండి ఇక్కడ అని చెప్తున్నారు. అంటే వీళ్ళు పబ్లిసిటీ కోసమా, లేదంటే ఏమైనా ఎవరైనా వీడియో పెడితే చూడరని ఏంటో తెలియదు. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం అండి. వెళ్ళేటప్పుడు ఈ స్టార్టింగ్లోనే మనకి ఎంట్రన్స్లో ఎదురుగా బీచ్ అనేది కనిపిస్తుంది చూడండి. ఆ బీచ్ అనేది ఎంట్రన్స్ వచ్చేసరికి బీచ్ వచ్చేసరికి సూపర్గా కనిపిస్తుందండి. కాక మేము వెళ్ళేటప్పుడు ఎండగా ఉంది కాబట్టి ఇక్కడ అంత క్లారిటీగా లేదు. ఈవినింగ్ 3 తర్వాత మీరు వెళ్ళినట్టయితే కనుక మీకు ఆ స్కై అనేది బ్లూ కలర్లో కనిపిస్తుందండి. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. చూడండి చాలా బాగా కట్టారు. టెంపుల్ వచ్చేసరికి మొత్తం ఇదంతా బ్రౌన్ కలర్లో బ్రౌన్ అంటే ఎల్లో కూడా కాదు, బ్రౌన్ కూడా కాదు, ఆ టైంలో బిట్వీన్ శాండ్ టైపు కలర్లో ఉంది. చూసారా ఇది? చూడండి ఈ విగ్రహాన్ని చిన్నప్పుడు రాముడు ఎలా విన్యాసాలు చేసేవారు అనేది ఈ విగ్రహ రూపంలో ఇక్కడ చూపిస్తున్నారు. గుడికి ఎదురుగానే మీకు ఈ విగ్రహం అనేది ఏర్పాటు చేశారు. ఈరోజు మనం విశాఖపట్నంలో బీచ్ రోడ్లో రామ మందిర్ మన అయోధ్యలో రామ మందిర్ ఎలా ఉందో సేమ్ ఆ సెట్ దగ్గరికి వచ్చానండి. ఇది కొత్తగా మన వైజాగ్లో 45 days గాను వైజాగ్లో టెంపరీగా ఒక సెట్ అనేది వేసారండి రామ మందిర్కి. ఇదిగోండి చూడండి, సేమ్ మన రామ మందిర్ ఎలా ఉందో మన అయోధ్యలో ఎలా ఉందో సేమ్ అలాగే ఉందండి సెట్. మీరు అలా చూస్తే కనుక ఇది చూడండి బీచ్కి దగ్గరగా వేసారండి. అయోధ్యలో బీచ్ ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం బీచ్ అయితే ఉందండి. బీచ్ పక్కన అయోధ్య అండి. ఓ సూపర్ కదండి. వచ్చేసరికి 50 rupees అండి ఎంట్రన్స్ టికెట్. మనకి ది పార్క్ పక్కన అండ్ మీకు పామ్ బీచ్ పక్కన ఉంటుందండి. ఇది పామ్ బీచ్ కన్నా ఆనుకునే ఉంటుంది. ఇది కొత్తగా ఈ ప్లేస్ ఖాళీగా ఉన్న ప్లేస్ అనమాట. ఈ కూడా వాళ్ళు గవర్నమెంట్ చేత అప్రూవల్ తీసుకొని దీనికి 50 రూపాయల టికెట్తో కలెక్ట్ చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇది మన విశాఖపట్నం బీచ్ పక్కన ఉండడం ఇంకా బాగుందండి. ఈ టైంలో ఈ లొకేషన్ అనేది చాలా అందంగా వస్తుంది. రామ మందిరం అనేది అయోధ్యలోనే కాదు అండ్ విశాఖపట్నంలో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తానండి. ఈరోజు మీ లోనికి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ అండి ఇది. టికెట్స్ ఇచ్చారు, టికెట్స్ సెట్ అండి, అంతా సెట్. సేమ్ మనకి మ్యూజియంలో ఎలా అవుతుందో ఒరిజినల్ విగ్రహం అలాగే ఉంటుంది.
క్రాస్ చేసి మనకి వచ్చారు. ఆర్టిఫిషియల్ చెక్క చూసారు కదండి రామ మందిర్. ఇదంతా చెక్కతో తయారు చేశారండి. చాలా మంది వస్తున్నారు దూరంగా. ఇక్కడ చాలా మంది పక్కనే బీచ్ కాబట్టి ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. ఇంకా ఈ మంత్ ఎండింగ్ ఏమైనా జూలై ఎండింగ్ క్లోజ్ అయిపోతుందండి. ఇది లెఫ్ట్ వైపు అండి. ఈ లెఫ్ట్ వైపు మీకు టెంపుల్ లెఫ్ట్ వైపు నుంచి ఈ లైటింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మీరు మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో ఈ ఏరియాలోకి వచ్చినట్టయితే కనుక ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుందండి. ఇది నేచర్ కూడా చాలా జెన్యూన్గా ఉంటుంది. చూసారు కదండి ఎంత దారుణంగా ఉందో. మండిపోతుందండి తల కూడా. చూడండి ఎంత దారుణంగా ఉంది ఎండ అనేది. వీళ్ళతో వచ్చిందండి కానీ చాలా స్టాల్స్ అన్నీ ఉన్నాయండి. అదే కాకుండా ప్రసాదం కూడా మనకి ఇస్తున్నారు. పులిహోర లడ్డు ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి దేవుడి దగ్గర నుంచి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చూసిన ప్లేసు మీరు చూడండి. మన వైజాగ్ ఆర్కే బీచ్, పామ్ బీచ్, ఈ పార్క్ పక్కన అండి. సబ్స్క్రైబ్ చేయండి.